వెల్కమ్ టు SMS ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ 2024 SGT మాక్ టెస్ట్లోని ఇంగ్లీష్ బిట్స్ని డిస్కస్ చేద్దాము. ఎవరైనా మొదటిసారి మన ఛానల్లో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మొదటగా మీకు ప్రశ్నలు కనబడతాయి. ఆ ప్రశ్నలకు ఫర్ ఎవ్రీ క్వశ్చన్ యూ విల్ గెట్ 10 seconds. ఆ 10 secondsలో మీరు ఆన్సర్ గెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, మీకు ఇక్కడ రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మనము ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్. ఆప్షన్స్ ఆర్ futile, tatter, irritate, mumble. The time starts now. So correct answer is futile. Next, tatter అనే దాంట్లో TATTER రావాల్సి ఉంటుంది. irritate లో IRRI TATE ఇరిటేట్ వస్తుంది. మంబల్లో MUMBLE అంతే. ఇక్కడ డబల్ బి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆర్ తక్కువ ఉంది, ఇక్కడ ఒక టీ తక్కువగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. I am afraid. I can't help you. In the above sentence, I am afraid means. Options are no fear, full of fear, I am sorry, no doubt. Okay, you'll have 10 seconds. Your time starts now. So correct answer is I am sorry. So ikkada I am afraid anedi oka idiomatic expression. ఇక్కడ ఏదైనా పని మనము చెయ్యకూడదు అనుకున్నప్పుడు ఐ ఆమ్ సారీ, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు అని చెప్పడానికి ఐ ఆమ్ అఫ్రైడ్, ఐ ఆమ్ సారీ. దాని మీనింగ్ ఏంటి? ఐ ఆమ్ సారీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ యూనిక్ పెయింటర్. చూస్ కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఆర్ and, the, a, no article is required. You will have 10 seconds to guess this answer. Your time starts now. So the correct answer is A. Okay, ఇక్కడ యు అనేది యా సౌండ్ తో మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ నుంచి అహా వరకు సౌండ్ తో స్టార్ట్ అవుతాయో అక్కడ యాన్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అదే కా నుంచి బండిరా వరకు వచ్చే సౌండ్ అయితే మనం ఏ లెటర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ యు అనేది యా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో హియర్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A sentence which consists of two or more main clauses combined with coordinate conjunction is called. Options are a compound sentence, a complex sentence, a simple sentence, a compound complex sentence. Okay friends, the time starts now. So the correct answer is compound sentence. అసలు సింపుల్ సెంటెన్స్ లో మనకు ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఒకటి సబార్డినేట్ క్లాస్, ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది. అదే కాంపౌండ్ సెంటెన్స్ లో మనకు మెయిన్ క్లాజెసే ఉంటాయి. మరియు దీంట్లో మనం చూసుకుంటే కాంపౌండ్ సెంటెన్సెస్ లో మనం యూజ్ చేసే కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అదే కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో మనం యూజ్ చేసే కంజంక్షన్ ఏదరా అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. Okay now friends, next question. Choose the word that can begin with a capital letter. Options are fabric, soda, street, Surat. Your time starts now.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ సూరత్. ఓకే ఫ్రెండ్స్, మనము క్యాపిటల్ లెటర్స్ అనేవి మామూలుగా ప్రాపర్ నౌన్స్తో యూజ్ చేయాలి, ప్రాపర్ నౌన్స్తో. నెక్స్ట్ వీక్ నేమ్స్ అంటే సండే మండే జనవరి సండే మండే. నెక్స్ట్ మంత్స్ పేర్ల దగ్గర మనము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఫెస్టివల్ నేమ్స్ దగ్గర క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. మరియు వర్డ్ ఐ మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The judge said, you must not have any further contact with any criminal. If you do, I will have to revoke your parole. In the above sentence, must not is used to express. Options are ability, prohibition, polite insistence, impossibility. Okay, your time starts now. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రొహిబిషన్. మస్ట్ అంటే కంపల్సరీ, మస్ట్ నాట్ అంటే కంపల్సరీ చేయకూడదు, కంపల్సరీ చేయకూడదు అంటే ప్రొహిబిటెడ్. మనం మామూలుగా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, హియర్ కిల్లింగ్ బర్డ్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని రాసి ఉంటుంది, అంటే నిషేధము, నిషేధము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చేయకూడదు అని వార్న్ చేస్తున్నారు జడ్జి గారు. సో కరెక్ట్ ఆన్సర్ ప్రొహిబిషన్. ఎబిలిటీని మనము కెన్తో రిప్రజెంట్ కెన్తో రాస్తాము, అదే పొలైట్ ఇన్సిస్టెంట్ అయితే మే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ డిక్షనరీ ద ఫాలోయింగ్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఆప్షన్స్ ఆర్ డెఫినిషన్, స్పెల్లింగ్, ఎటిమాలజీ, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. మనకు ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుసుకోవాలంటే అది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ వల్లే అవుతుంది. మరియు మామూలుగా డెఫినేషన్ వల్ల మనకి ఏం ప్రొనౌన్సియేషన్ రాదు, స్పెల్లింగ్ వల్ల కూడా మనకి ఏం ప్రొనౌన్సియేషన్ రాదు. ఓకే, ఎటిమాలజీ అనేది మనకు డిక్షనరీలో ఉండదు, ఇది థిసారస్లో ఉంటుంది. థిసారస్. ఎటిమాలజీ అంటే ఒక వర్డ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం, అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని బేసిక్ రూట్ వర్డ్ ఏంటి, అన్ని ఎటిమాలజీలో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ టూ కంప్లీటెడ్ యాక్షన్స్. రెండు కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఆర్ I wanted to go there. She noticed the locked door. The doctor had left before the patient arrived. He bought a used car. Okay, your time starts now. So the correct answer is the doctor had left before the patient arrived. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒకటే పని జరుగుతుంది, నేను అక్కడ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే షీ నోటీస్డ్ ద లాక్డ్ డోర్ అంటే తను చూసింది అక్కడ డోర్ ఏమైంది, లాక్ అయి ఉంది. ఓకే, ఐ బాట్ ఏ యూజ్డ్ కార్, తను ఒక పాత కార్ కొన్నాడు. ఇవంతా ఒకే ఇన్ఫర్మేషన్ని చెప్తున్నాను. కానీ ఇక్కడ మనం చూసుకోగలిగితే రెండు యాక్షన్స్ ఉన్నాయి. డాక్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, రెండవది పేషెంట్ రావడం. ఓకేనా? నెక్స్ట్. ఓకే, దే haven't been here for ages. In the above sentence, for ages indicates. Options are for a long time, for old people, the age of children, from time to time. The time starts now. Okay friends, correct answer is for a long time. ఓకే, ఫర్ ఏజెస్ అంటే ఇక్కడ వయస్సు చెప్పడం లేదు, ఇక్కడ కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, అంటే గడిచిన సమయం గురించి చెప్తున్నారు, అదే ఫర్ ఎ లాంగ్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రమ్య సెడ్, అంకల్ వాట్ ఆర్ యూ డూయింగ్? చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద అబౌవ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్.
Choose the indirect speech of the sentence above. Options are Ramya said that what he is doing. Ramya said to uncle what is he doing. Uncle said to Ramya what he was doing. Ramya asked her uncle what he was doing. Your time starts now. So the correct answer is Ramya asked her uncle what he was doing. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం చూడగలిగితే సెడ్ అనేది ఆస్క్డ్ లోకి చేంజ్ చేయాలి. ఎందుకు? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది మనకు ఆస్క్డ్తో, ఇదే ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మనము అంకుల్ గారు మాట్లాడడం లేదు, రమ్య మాట్లాడుతుంది, ఇది కూడా రాంగ్. ఓకేనా? సెడ్ టు అనేది ఉండదు రిపోర్టెడ్ స్పీచ్ లో. సెడ్ టు ఏమవుతుందంటే ఆస్క్డ్ లోకి మారాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే రమ్య సెడ్ దట్. రమ్య ఎవరితో మాట్లాడుతూ ఉందో కూడా లేదు ఇక్కడ, అంటే అంకుల్ అనే వర్డ్ ఇక్కడ లేదు. ఇంకొకటి ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ రాదండి, వాజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కెన్ యూ బీ దేర్ at 6 o'clock sharp? In the above sentence, sharp means. Options are functionally, punctually, really, prettily. Okay, your time starts now. Okay, punctually. Okay, sharp అనే వర్డ్ దేనికోసము? పంక్చువలీ అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంకి వచ్చేయాలి, పంక్చువాలిటీ గురించి చెప్పే వర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మెయిన్ క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఆర్ వెన్ హీ వాజ్ యంగ్, ఇఫ్ ఇట్ రెయిన్స్, యాజ్ యూ కేమ్ లేట్, షీ కంప్లీటెడ్ హర్ వర్క్. ద టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ షీ కంప్లీటెడ్ హర్ వర్క్. మెయిన్ క్లాస్ అంటే ఒక విషయాన్ని కంప్లీట్ గా చెప్పేయడం, మళ్ళీ దాని తర్వాత ఎటువంటి డౌట్ ఉండకూడదు. వెన్ హీ వాజ్ యంగ్, తను యంగ్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కావడం లేదు. సో ఇది మెయిన్ క్లాస్ కాదు, సబార్డినేట్ క్లాస్. ఓకే, ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే ఏం జరుగుతుంది? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో దిస్ ఈస్ సబార్డినేట్ క్లాస్. ఓకే, యాజ్ యూ కేమ్ లేట్, నువ్వు లేట్గా వచ్చినందుకు. ఓకే, ఏం జరిగింది? ఇన్ఫర్మేషన్ కంప్లీట్ లేదు. సో ఇది కూడా సబార్డినేట్ క్లాస్. దీంట్లో ఉండేది ఒకే ఒక మెయిన్ క్లాస్, షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్. ఓకే, చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ సెటిల్. ఆప్షన్స్ ఆర్ పెట్, రిజాల్వ్, నాట్, గిగల్. ద టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిజాల్వ్. ఇక్కడ సెటిల్ చేయడం అంటే ఇష్యూస్ ని సెటిల్ చేయాలంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. పెల్ట్ అంటే పెల్టింగ్ స్టోన్స్ అంటే రాళ్ళు వేయడం, నాట్ అంటే కట్టడం, గిగల్ అంటే నవ్వడం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. Along a road, his grandfather, a boy and were walking. Options are his grandfather, a boy and along a road were walking. A boy and his grandfather were walking along a road. Along a road his boy and a grandfather were walking. A boy and along a road were walking his grandfather. The time starts now. Correct answer is a boy and his grandfather were walking along the road. సింపుల్ అండి. ఇక్కడ మనము వర్ వాకింగ్ అంటే ఇది ప్లూరల్. ఓకేనా? కనీసం ఇద్దరు ఉండాలి, ఇద్దరు. ఓకేనా? గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, బాయ్ ఉన్నారు, ఈ రెండింటిని కనెక్ట్ చేసే వర్డ్ కంజంక్షన్ ఇక్కడ లేదు. సో ఇది ఆన్సర్ కాదు.
ఓకేనా. ఏ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇక్కడ కంజంక్షనుడుగా ఉంది. ఓకేనా, కనెక్ట్ అయింది. దాని తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వచ్చింది, నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే అలాంగ్ ఏ రోడ్ హిస్ బాయ్ అండ్ అ గ్రాండ్ ఫాదర్, కాదండి, రాంగ్. ఇది ఆర్డర్ రాంగ్. ఏ బాయ్ అలాంగ్ ఏ రోడ్, అసలు ఏ బాయ్ తర్వాత అండ్ ఉంది పైన వచ్చిన క్వశ్చన్లో, ఇక్కడ అండ్ ఉంది. నెక్స్ట్ అండ్తో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఇంకొకటి నౌన్ ఉండాలి ఆర్ ప్రొనౌన్ ఉండాలి. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. A number of shoppers dash complained about the prices. Choose the verb that fits the blank. Options are have, or, has, is. The time starts now. So friends, correct answer is have. ఇక్కడ మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. A number of shoppers, అదే నేను ఆ నెంబర్ కాకుండా ద నెంబర్ అని ఇచ్చింటే ద నెంబర్ ఆఫ్ షాపర్స్ అని, then the correct answer is has. ఇక్కడ a number, okay, a number, so here the verb will be have. అదే దా నెంబర్ అని అంటే ఇది సింగులర్, సో సింగులర్ వర్బ్ ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. I like doing things dash myself. Choose the preposition that fits the blank. Options are at, on, in, by. Okay na? So correct answer is by. Okay na? I like doing things myself. ఐ అనేవాడు మైజెల్ఫ్, ఇద్దరు ఒకటే అండి. పని నా చేత చేయబడింది అంటే ఇక్కడ బై అనేది వస్తుంది. ఓకేనా. ఆన్ అంటే మీద, ఇది ఇదంతా కాదండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ IR, ఇర్. ఓకే. ఆప్షన్స్ ఆర్ రియల్, రెస్పాన్సిబుల్, అపియర్డ్, డిసిప్లైన్. టైమ్ స్టార్ట్స్ నౌ. So the correct answer is responsible. So by adding ir we can prepare irresponsible. Real, opposite is unreal. Appeared, disappeared. Okay na friends. Discipline, indiscipline. Okay na. సఫిక్స్ అంటే ఏంది, ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్ కు ముందర కొన్ని లెటర్స్ యాడ్ అయితే ఆ లెటర్స్ ని మనము సఫిక్స్ అంటా, సారీ ప్రిఫిక్స్ అంటాము. అదే ఆ లెటర్ కు ఆ వర్డ్ కు లాస్ట్ లో యాడ్ అయితే దీన్ని సఫిక్స్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్టూడెంట్స్ షుడ్ డాష్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. Options are go round, go across, go through, go to. Okay, the time starts. So the correct answer is go through. Okay na. దాన్ని డీటెయిల్డ్ గా చదవడం, డీటెయిల్డ్ గా. ఓకే. అక్రాస్ అంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళడం. గో అరౌండ్ అంటే ఒకటే దాన్ని తిప్పి చదవడం, మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. షీ లిజన్డ్ డాష్ రే read to her in a low voice. Choose the linker that fits the blank. Options are before, nevertheless, at the same time, while. Okay na. Your time starts now. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ అట్ ద సేమ్ టైం. అంతే కదండి. తను చదువుతా ఉంటే, రే చదువుతా ఉంటే షీ అనే ఆమె వినింది, అంటే రెండు ఒకేసారి జరిగింది. సో అట్ ద సేమ్ టైం.
Okay, now next question. Choose the sentence in passive voice. Options are: it was an extensive damage. The damage was expected to be extensive. Radha reached the place by train. I did it by myself. Okay, options. Okay, next your time starts now. The correct answer is the damage was expected to be extensive. ఇక్కడ మనం చూసుకోగలిగితే ఓకేనా, ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ రెండు ఉంటాయి. అది మెయిన్ వర్బ్ కూడా వర్బ్ థర్డ్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ లేదు చూడండి హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ కదా. ఓకేనా, సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇదే. నెక్స్ట్ క్వశ్చన్. Choose the right format of writing date in formal letters. Options are 2/7/2022, 2 July 2022, July 2nd 2022, 2022 July 2. Your time starts now. Okay friends, the correct answer is ఇది. మామూలుగా మనము 2nd July 2022 ఇది కూడా రాయొచ్చు, కానీ మనం కానీ బుక్స్ రెఫర్ చేసుకోగలిగితే ఈ ఆప్షన్స్ ఉంది, July 2nd 2022. సో బోత్ ఆర్ రైట్, బట్ ప్రిఫరబుల్లీ దిస్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Read the following passage. Michael Stone's father, Bedstone, was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto: if you want something, work for it. This passage describes the motto of Michael Stone: a hardcore dreamer, the reality of dreams, the attitude of Bedstone. Okay, time starts. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ బర్డ్ స్టోన్. అసలు ఇక్కడ మనం గమనించలేదైతే అసలు మైకేల్ స్టోన్ గురించి మాట్లాడడంలే, మనము అతని తండ్రి గురించి మాట్లాడుతున్నాం. హార్డ్ కోర్ డ్రీమర్ ఇది కూడా కాదు, ద రియాలిటీ ఆఫ్ డ్రీమ్స్ రైట్, బట్ దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ బర్డ్ స్టోన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Read the following passage. Michael Stone's father, Bedstone, was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto: if you want something, work for it. Choose the true statement from the following. Options are: Michael Stone was a hardcore fan of Bedstone. Bedstone was a practical minded person. Bedstone was a hardcore criminal. If you want something, dream for it. Options. Okay, your time starts now. Okay friends, the correct answer is Bedstone was a practical minded person. He is not a criminal. If you want something, dream is not enough, work. Okay, Michael Stone was hardcore fan of Bedstone, not fan, he's the son. Okay, next question. Okay, which of the following is not an ICT tool? Options are YouTube, video clipping, DVD, chart. Okay, your time starts now. So correct answer is chart. So YouTube, video clipping, DVD ఇవంతా ICT tools అవుతాయి. ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు మెథడాలజీ స్టార్ట్ అవుతుంది. The hallmark of structural approach is: options are forming writing habits, forming speech habits, forming reading habits, forming drawing habits. Your time starts now. So
The correct answer is forming speech habits. మనము SOS అప్రోచ్ అని నేర్చుకున్నాము. S అంటే స్ట్రక్చరల్, O అంటే ఓరల్, S అంటే సిచ్యువేషనల్. అంటే సిచ్యువేషనల్ గా ఓరల్ ప్రాక్టీస్ చేయడం. ఓరల్ అంటే ఏంది? స్పీచ్. ఓరల్ అంటే స్పోకన్. స్పోకన్ ఇస్ నథింగ్ బట్ స్పీచ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. Choose the sub-skill of listening. Options are identifying sounds, producing rhythm, producing attitudinal tone. Time starts now. So friends, correct answer is identifying sounds. అసలు ప్రొడ్యూసింగ్ అనేవన్నీ మనకు స్పీకింగ్ స్కిల్ కిందకు వస్తాయి. ఓకేనా? సౌండ్స్ ని ఐడెంటిఫై చేయడము లిజనింగ్ స్కిల్ అవుద్ది. నెక్స్ట్, చూస్ ద సిగ్నల్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ కాజ్ ఎఫెక్ట్. ఆప్షన్స్ ఆర్ యాజ్ వెల్ యాజ్, సిమిలర్ టు, యాజ్ ఎ రిజల్ట్, డిఫరెంట్ ఫ్రమ్. టైం స్టార్ట్స్. The correct answer is as a result. ఓకేనా? రిజల్ట్ చెప్పడం, కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ ఏంటి, దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి. ఎఫెక్ట్ ఇస్ నథింగ్ బట్ రిజల్ట్ హియర్. ఓకే, మన మెథడాలజీ బుక్ లో క్లియర్ గా ఇవి ఇచ్చాయండి. ఒకసారి మనము దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోగలిగితే చాలా ఈజీ అవుతుంది. ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే దాని కాజ్ వల్ల దాని వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The following leads to acquisition. Options are meaningful interaction, deductive teaching, passive listening, reading without interest. Okay, correct answer is meaningful interaction. మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అయితేనే మనము దానిలో నుంచి ఏదైనా సరే నేర్చుకోగలము. ఓకేనా? డిడక్టివ్ టీచింగ్, ప్యాసివ్ లిజనింగ్, రీడింగ్ వితౌట్ ఇంట్రెస్ట్ ఏమీ నేర్చుకోలేము. ఓకేనా? యాక్చువల్గా తెలుగు వర్డ్ యాక్విజిషన్ అంటే సముపార్జన. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఆర్ follow, for, as, would. Okay friends, the correct answer is follow. Follow అనేది వర్బ్ అవుతుంది కాబట్టి ఇది కంటెంట్ వర్డ్ అయింది. మనకు వర్డ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి కంటెంట్ వర్డ్, రెండోది స్ట్రక్చరల్ వర్డ్. కంటెంట్ వర్డ్ అనేది తన మీనింగ్ తనే ఓనుగా ఇవ్వగలవు. దాంట్లో నౌన్స్ ఉంటాయి, వర్బ్స్ ఉంటాయి, అడ్వర్బ్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్ ఉంటాయి. మిగతావి స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తాయండి. అవి ప్రొనౌన్స్, ఓకే, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఇంకొకటి కంజంక్షన్స్. మనకు న్యూస్ పేపర్లో ఉండే హెడ్డింగ్స్ మొత్తం కంటెంట్ వర్డ్స్తో రాయడం జరుగుతుంది. స్ట్రక్చరల్ వర్డ్ అనేవి మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేసేదానికి పనికొస్తాయి. ఓకే, మన సెంటెన్స్లో ఫ్లెష్లా పనిచేసేవి కంటెంట్ వర్డ్స్, బోన్స్లా స్కెలిటన్లా పనిచేసేవి స్ట్రక్చరల్ వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ దీనిలో మీరు ఏదో కొద్దిగైనా నేర్చుకోగలిగారు అని నేను ఆశిస్తున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను కూడా వచ్చే డిఎస్సిలో మంచి మంచి వీడియోలు చేసేదానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.